అందరికీ నమస్కారం. బనానా చిప్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా అరటికాయలను తీసుకుని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి తొక్కని తీసుకోండి. తొక్కని తీసుకున్న తర్వాత సైడ్స్ని కట్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక స్లైసర్ సహాయంతో సర్కిల్స్లా స్లైస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే నూనె వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా స్లైసర్ని కడాయి పైన పెట్టి స్లైస్ చేసేసుకోవచ్చు. నేనైతే ముందు స్లైస్ చేసేసుకొని తర్వాత నూనెలో వేసుకుంటాను. మీరు తీసుకున్న అరటికాయలన్నీ ఇదే విధంగా స్లైస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ముందుగా స్లైస్ చేసిన అరటికాయ ముక్కల్ని వేసుకుని వేపుకోండి. ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకోండి. వేసుకొని వేపుకొని తీసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు క్రిస్పీగానే ఉంటాయి. ఇప్పుడు మిగిలినవన్నీ ఫ్రై చేసుకుని తీసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో కొద్దిగా చాట్ మసాలాని వేసుకోండి. చాట్ మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒకసారి షేక్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కారం వేసుకుని మరలా మూత పెట్టుకొని షేక్ చేయండి. స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కారం వేసుకొని షేక్ చేయండి. అంతే, రెడీ.